స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి పద్ధతిని మార్చుకోవాలని, అదేవిధంగా ఆయన ప్రచారం చేసే సాక్షి ఛానల్ పద్ధతులు కూడా మార్చుకుంటేనే బాగుంటుందని కూడా ఆయనైతే హెచ్చరివ్వడం జరిగింది. ఎందుకంటే నిన్న గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వాళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అదే కాకుండా సాక్షి ఛానల్లో ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత అదేదో తిట్టడం అని కూడా చెప్పలేం, అదో రకంగా మాట్లాడడం జరిగింది. అవన్నిటినీ కూడా ఆపివేస్తే బాగుంటుంది, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటారు. అసలు అది ఇంత సీరియస్ డిస్కషన్ ఎందుకు అయింది, అసలు ఏమైంది? సార్ నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళందరూ కూడా ప్రవర్తించిన తీరును చూస్తే ఓన్లీ స్పీకరే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫైర్ అవుతున్నారనమాట. అంటే ఒక అసెంబ్లీకి వెళ్ళి అక్కడ చర్చలు జరుగుతున్నప్పుడు మీరు ప్రవర్తించే తీరు ఇదేనా? అక్కడ గవర్నర్ గారు ప్రసంగం చేస్తున్నారు, ఆయన స్పీచ్ ఇచ్చే క్రమంలో వీళ్ళు రచ్చ మొదలుపెట్టారు, మాకు ప్రతిపక్ష హోదా కావాలి కానీ అల్లరి చేస్తున్నారు. సో ఆయన గవర్నర్ గారు ఏం చేశారు, ఓకే వీళ్ళది ఎప్పుడు ఉండే లొల్లేదనే విధంగా ఒక్క క్షణం కూడా పట్టించుకోకుండా ఆయన ప్రసంగాన్ని మాత్రం ఆయన పూర్తి చేశారు. సో వీళ్ళు చూసారు 11 నిమిషాల పాటు చూసి ఇంకా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోర్రా బాబు, ఎందుకంటే మన పరిస్థితి ఆ విధంగా ఉందని మరి తెలుసుకున్నారో లేకపోతే ఎట్లా అనుకున్నారో కానీ ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో అందరూ కూడా ఏమనుకుంటున్నారు, మీ 11 సీట్లకు మీరు న్యాయం చేసుకున్నారు, 11 నిమిషాల పాటు ఉండి అక్కడ నుంచి వెళ్ళిపోయారనే విధంగా అందరూ కూడా ఫైర్ అవుతున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోవడం విషయం పక్కన పెడితే గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు కనీసం మీరు విపక్షంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, మిగతా వాళ్ళకి ఎవరు కూడా మీరు గౌరవం ఇవ్వకపోయినప్పటికీ కనీసం గవర్నర్ మాట్లాడుతుంటే ఆయన మాటలకైనా కూడా మీరు విలువ ఇవ్వకుండా ఆ విధంగా వెళ్ళిపోవడం కరెక్ట్ కదని ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళు బయటకు వచ్చి కూడా అదేవిధంగా అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా బయట మీడియా ప్రెస్ మీట్లు పెట్టినప్పటికీ కూడా ఇట్లా అసెంబ్లీకి వచ్చినప్పటికీ కూడా అంటే ముఖ్యంగా మీరు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఆ విధంగా మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల సమస్యలు మాట్లాడాలి, ప్రజల గొంతును తీసుకొచ్చి ఇక్కడ వినిపించాలి. కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సొంత లాభాల కోసం మాకు ప్రతిపక్ష హోదా ఈ ఒక్క మాట తప్ప ఇంకేది కూడా వినిపించట్లేదు. ఇది కూడా కరెక్ట్ కాదు. అండ్ అదే విధంగా మీరు ఏ ప్రజల గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ ప్రజలే మీకు ఆ దుస్థితి తీసుకొచ్చారు. అంటే గత ప్రభుత్వ హయాంలో మీరు ఏం చేశారనేది మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అందుకోసమని మిమ్మల్ని ఇప్పుడు ఈ స్థితిలో పెట్టినప్పటికీ మీరు మళ్ళీ వచ్చి కూడా ఇదే విధంగా మాట్లాడడం. సో ఈ విధంగా మాత్రం ఇక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చాలా ఫైర్ అవుతూ జగన్మోహన్ అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అసెంబ్లీలో అల్లరి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, సీట్లో కూర్చొని నవ్వుతున్నాడంట. సో ఈ తీరును మాత్రం మీరు మార్చుకోవాలి. ఎందుకంటే మీరు గత ప్రభుత్వ హయాంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు, అలాంటిది మీరు సభలో ఏ విధంగా ఉండాలి అంటే కనీసం ఆ సెన్స్ కూడా మీకు లేదా? సభలో ఏ విధంగా తీరు అంటే మీ తీరుని ఏ విధంగా ఉంచుకోవాలి మీరు, కనీసం అలాంటి ఒక వినయం కానీ విధేయత ఏవి కూడా మీకు లేవు, అలాంటి క్రమశిక్షణ కూడా మీకు లేదు. అలాంటి ముందు నేర్చుకోండి. పనుండేమి రాలా, బేసిక్గా ఖాళీగా ఉన్నారనమాట. అదే క్రమంలో అటెండెన్స్ వేసుకుందామని వచ్చి 11 తీసేస్తారు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు స్పీకర్కి కానివ్వండి ఎవరికైనా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో ఉంది కాబట్టి వాళ్ళని తిట్టే అర్హత ఖచ్చితంగా ఎవరికి ఉండదు. ఎందుకంటే ఒకానొక టైంలో చంద్రబాబు నాయుడు హయాం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళు ఎంత తిట్టినాడు పట్టించుకోలేదు. కానీ అప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళని ఏం పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చాయో ఆ టైంకి వాళ్ళు మాట్లాడారు తప్పించి ఇప్పుడు ఎట్లా అంటే ఒక ప్లేస్కి, ఎందుకంటే అసెంబ్లీ అనేది నిజంగా మీ దైవంతో పోల్చాలి. అంటే ఇవన్నీ చెప్పేటోళ్ళకి చెప్తే అర్థమవుతుంది. అదే పాయింట్ ఇప్పుడు అంటే గత ప్రభుత్వ హయాంలో సీఎం రేంజ్ లో ఉన్న మీకు సభలో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా ఉండాలి అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళకని తెలియకపోవచ్చు, మీరైనా చెప్పాలి కదా. వాళ్ళు ఆ విధంగా రచ్చ చేస్తుంటే నవ్వుతూ కూర్చున్నారని ఆయన మాత్రం ఫైర్ అవుతున్నాడు. పక్కనున్న బొత్స సత్యనారాయణ ఆయనకేమో వచ్చి పద వెళ్దాం ఇంకా టైం అయిపోయింది, టైం చూసుకుంటుంది వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్తున్నారు, ప్రసంగం కంప్లీట్ అవ్వకన్నా ముందే మధ్యలోనే వెళ్ళిపోవడం ఏంటి, ఓ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు, అసలు ప్రజల్లోకి వెళ్ళి అడగాల్సిన సమస్యలు ఏవో తెలియదు. ఎందుకు మీకు ముఖం లేదు ఇప్పుడు, ఎందుకంటే అడగలేరు కొన్ని ఏదో ఒకటి. ఇప్పుడు మీలాగా లేట్గా స్టార్ట్ చేయడం, అభివృద్ధి చేయకుండా ఇటు ఎట్లా అంటే రోడ్లు వేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు, కంపెనీలు వస్తున్నాయి, అదే కాకుండా అమౌంట్ వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ రెడీ అవుతుంది, చెప్పుకుంటూ పోతే విద్యార్థులకు రావాల్సిన అన్ని వసతులు కూడా వస్తున్నాయి, స్కూళ్ళకి సంబంధించి ఏమేమి ఉండాలి, ఏమేమి చెయ్యాలి, ఏమేమి
చేయొద్దు, ఇవన్నీ కూడా పట్టించుకుంటున్నారు. ఇప్పుడు మీరు జనాల్లోకి ఏదో పాదయాత్ర చేస్తాను, ఏమైంది మరి అసెంబ్లీకి ఎందుకు వచ్చారు, పాదయాత్ర చేసుకోండి, మరి ఏమయ్యేది? అంటే ఉన్న హోదా కూడా పోతుంది ఇక్కడ రాకపోతే. అండ్ ఇక్కడ ఈ ప్రవర్తించిన తీరు మొత్తానికి కూడా స్పీకర్ అయ్యన్న పాత్రులు ఫైర్ అవడమే కాకుండా సాక్షి పత్రిక కూడా నోటీసులు, అంటే సభా హక్కుల నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందంట. ఎందుకంటే రీసెంట్గా ఒక వార్తను ప్రచురించారు. ఎట్లా అంటే ఒక ఎమ్మెల్యేకి ట్రైనింగ్ ఇవ్వకుండా 100 కోట్లు వృధా చేశారనే విధంగా అక్కడ పత్రికలో రాయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఇక్కడ దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి కూడా మీ సాక్షి పత్రిక కూడా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తుంది, ఏ ఒక్క న్యూస్ కూడా అందులో నిజం ఉండకుండా అబద్ధాలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి, అండ్ ఆ పత్రిక తీరును కూడా మార్చుకోవాలనే విధంగా దానికి కూడా నోటీసులు పంపడం జరిగింది. సో మొత్తానికి మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటుందా ఊడుతుందా అని చాలా మంది కూడా అనుమానపడుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.